హైవ్యూస్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అందరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా ఒక న్యూస్ విన్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్లోలో బ్లైండ్గా మాత్రం ఫాలో అవ్వకండి. మరీ ముఖ్యంగా ఈ కూటమి గవర్నమెంట్ ఈరోజు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి, అమలు చేసిన వాటికి సంబంధించి వారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న తర్వాతే ఏదైనా మనం మాట్లాడుకుందాం. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది పేటీఎం బ్యాచ్గా ఏం చేస్తున్నారు, ఇదిగో రేపు నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఇదిగో ఆడవారికి 1500 మొదలెట్టారు, ఇదిగో పింఛన్లు పెంచారు, ఇదిగో వారికి ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు అంటే హడావుడి చేసేసి జనాలు నమ్మించేసి చివరికి వారికి ఏమొస్తుంది కోపం, ఇస్తామన్నది ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఆపారు, ఈ వేళకి వెళ్ళిపోతున్నాం. అసలు వాళ్ళు స్టార్టే చేయలేదు కదా. స్టార్ట్ చేయాల్సిన స్టార్ట్ చేశారు, ఆఫీస్కి అనౌన్స్ చేశారు, ఆ వేళ ముందుకు వెళ్తున్నాయి. గ్యాస్ కానీ, తర్వాత పింఛన్ పెంపు కానీ, మెగా డిఎస్సి సంబంధించి కానీ, అండ్ రిమైనింగ్ కొన్ని ఉన్నాయి కదా, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ, రోడ్లు వేసే విషయంలో కానీ, అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ, పోలవరం డెవలప్మెంట్ ముందుకు కానీ, ఇలా ఏవైతే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, తర్వాత ఈ ఒంటరి మహిళలకి కానీ లేదంటే ఆంధ్ర మహిళలకు కానీ 1500 రూపాయలు ఇస్తారు నెలకి. అది నాకు తెలిసి మెయిన్ పెండింగ్ అని కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అప్పుడు ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు, గుంతలు పూడుస్తున్నారు. నేను గతం కూడా ఇదే చెప్పా, ముందు గుంతలు పూడ్చాలి, రోడ్లు సవ్యంగా ఉండాలి, అప్పుడే ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా మన బస్సులు సంఖ్య పెంచాలి. ఆర్టీసీకి సంబంధించి కూడా స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. మ్యాక్సిమం ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉండొచ్చు. తర్వాత ఇప్పుడేంటి, మహిళలకి 18 సంవత్సరాల పైబడిన ఆడవారికి నెలకు 1500 ఇస్తా అన్నారు. వీరికి సంబంధించి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, విధి విధానాలు ఏం చెప్పలేదు. బట్ ఈరోజు పోస్ట్ ఆఫీసుల దగ్గర క్యూలు కట్టారు. ఏంట్రా అంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలంట, వారికే ఈ 1500 రూపాయలు ఇస్తారంట, తర్వాత బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే దానికి ఆధార్ లింక్ కావాలంట, పాన్ లింక్ కావాలంట. ఇవన్నీ బురిడి కబుర్లేండి. మీరు ఒకటి చెప్తే గుర్తుంచుకోండి, అధికారంలో ఎవరున్నా కానీ వారు ప్రజలకి ₹1 ఖర్చు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా దానికి గాను 5 పైసలు పెట్టన్నా 10 పైసలు పెట్టన్నా ప్రచారం చేస్తారు, పబ్లిసిటీ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా పంచేది 500 కోట్లు అయితే ఆయన వచ్చేసి ఏకంగా 1000 కోట్ల పెట్టి ప్రమోషన్ చేసుకుని గొప్పడాడు ఆయన. సో అలా ఈరోజు ఉండలేరులే. ఖచ్చితంగా అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చాక, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక ఏ పథకం గురించి అయినా సరే నమ్మండి. అంతేగాని ఫ్లోలో బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి. ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే 1500 ఇస్తారనేది రూమర్. ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే మీకు దానికి ఆధార్ కనుక లింక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, మొబైల్ కూడా నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి. బట్ అదైతే ఇంకా విధి విధానాలు ఖరారు కాల, ఇట్ విల్ టేక్ టైం. మేబీ నెక్స్ట్ ఇయరే అదైతే అనిపిస్తా ఉంది నాకైతే. మాత్రం నిరుద్యోగ వృత్తి కానీ రిమైనింగ్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు.